హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మూస్ కిచెన్ కు స్వాగతం. నేను ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈవినింగ్ మిర్చి బజ్జీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిర్చి ఇలా గింజలు తీసేసుకొని పెట్టుకున్నాము. ఒక 400 గ్రామ్స్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు. మిర్చీలు మంచిగా స్మూత్ గా రావాలంటే కొంచెం ఒక చిటికెడంతా సోడా, హాఫ్ టీ స్పూన్ ఓమా వేసుకుంటే గ్యాస్ రాకుండా ఉంటది. ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. పిండి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజు కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మిర్చికి పట్టుకునేలా ఉంటే సరిపోతుంది. చూసుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఇలా మీడియం సైజుగా కలిపి ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది. ఉండలు లేకుండా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బజ్జీ చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ముక్కుడు పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. పిండి ఉడికే వరకు మంచిగా మిరపకాయలు కూడా గోలినాయి కదండి. ఇట్లా అయినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మంచి కలర్ వచ్చినాయి కదా, సరిపోతుంది ఈ కలర్. మిర్చి రెడీ అయింది కదా, ఇప్పుడు మిర్చిలోకి ఆనియన్స్, పల్లీలు పచ్చగా కలుపుకొని, ధనియా పౌడర్, లైట్గా సాల్ట్, కొత్తిమీర, నిమ్మరసం కూడా పెట్టుకోవచ్చు. నిమ్మరసం వేసుకుంటే కూడా కొంచెం టేస్టీ ఉంటుంది. మిర్చి బజ్జీ రెడీ. ఆ స్టైల్లో నేను మిర్చి బజ్జీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.